ఇదే గాయస్ మనం చూడాలనుకున్నది. ఈ విధంగానే ఇదిగో డ్యామ్ గేట్ల యువతల ఇక్కడ డ్రోన్స్ నాట్ అలౌడ్ అంట. మా దగ్గర అయితే డ్రోన్స్ ఏమి ఉండవు. అసలు కథ ఏంటి అంటారా? పొగేట కాదండి, చూడండి రెయిన్బో. పిచ్చలు అంటే పిచ్చలు కదా మరి. అది వ్యూ పాయింట్. దీన్ని చూసేందుకే అంత కొండల్లో సైతం వచ్చేసాను నేను. రెయిన్బో చూడండి, అద్భుతం అంటే అద్భుత. ఆడ లైట్గా కనిపిస్తూ ఉండదు రెయిన్బో. మొత్తం చూడండి. అబ్బా, వర్షం అయితే నీటి బిందువులా? నాకు అర్థం కాలేదు. నీటి బిందువులు పడుతూ ఉన్నాయండి అక్కడి నుంచి కింద నుంచి. మరి ఈ విధంగా ఎందుకు సెట్ చేశారో నిజంగా హైలైట్ వీళ్ళ థింకింగ్ అయితే. ఈ విధంగా సెట్ చేయడమే. నీటి తుంపర్లు అయితే సఫాయిగా పడుతూ ఉన్నాయి. అక్కడి నుంచి మొత్తం గాల్లోకి పోతూ ఉన్నాయి నీటి తుంపర్లు. రెయిన్బో చూడండి మారుతూ ఉంటుంది. ఎటపోతే అక్కడ కనిపిస్తూ ఉంది రెయిన్బో. ఇక్కడ చూడండి, ఇది వాన వల్ల నీటి తుంపర్లు పడి ముద్దగా అయిపోయింది. పవర్ బ్యాంకు, సెల్లు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెలే ఇది మాత్రం. ఆ పక్కకు పోయి తీసాం. ఈ కొండల గ్రీనరీని మధ్యన అక్కడ రివర్ ప్రవహిస్తూ, ఈ బ్రిడ్జి గేట్లు, ఆ కొండలు, మేఘ అయితే చూడండి కలర్ఫుల్గా. వర్ష రాకూడదు సాయంత్రం వరకు. రెయిన్బో చెప్పలేమంటే చెప్పలేము. అబ్బా, ఇది చూడొచ్చు. నయాగరా వాటర్ ఫాల్ కూడా దీని ముందు రాదు, అంత విధంగా ఉంది ఇది. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ నిజంగా. డ్యాములు అంటే ఏ విధంగానే ఉంటాయి, కానీ ఈ విధమైన డ్యాములు ఎక్కడ చూశారు మీరు? కామెంట్ చేయండి. అసలుకి ఇది చూసేందుకే వచ్చాను నేనైతే. రెయిన్బో చూడండి, అక్కడికి కదిలితే అక్కడికి మారుతా కనిపిస్తూ ఉంది. బ్యూటిఫుల్ ఇదైతే. ఇంత నేచర్ల మధ్యన ఇదే నెక్స్ట్ లెవెల్. నయాగరా వాటర్ ఫాల్స్ కంటే నేను వెళ్ళలేనేమో, దానికి మించిన ఫాల్ ఇదైతే. మన దగ్గర ఉన్న డ్యాముల్లో ఈ ఫాల్స్. వర్షం కనిపిస్తుందా మీకు? వర్షం కాదు అది. ఆ కింద పడిన నీళ్ళు గాలికి, తేలికైన నీటి శాతం ఇట్లా గాలికి పైకి కొట్టుకొని వస్తూ ఉండదు. అది ఇక్కడ. చాలా అండి ఇట్లాంటి నిజంగా లొకేషన్స్ చూసేదానికోసం వచ్చేయచ్చు. అంత దూరమైనా కానీ ఏం వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మ్యాస్ట్రో అయితే పైనే ఉంది, లాక్డౌన్ చేయలేదు. ఎందుకంటే అందరూ టూరిస్టులే కదా, ఎవరేమి ఎత్తుకెళ్తారో అని చెప్పి ఏం లాక్ చేయలేదు. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నయాగరా వాటర్ ఫాల్ కాదు, దానికి మించిన లెవెల్లోనే ఉంది ఇక్కడైతే మన దేశంలో. డ్యామ్ దగ్గర చూసాను నేను కూడా. గోవాలో ఏమేమి ఉన్నాయా అని చూస్తే ఇది కూడా కనిపించింది. అందుకు ఆ కొండల్ని సైతం ఎక్కుకుంటా వచ్చేసాను. మ్యాస్ట్రోకి అయితే థ్యాంక్ఫుల్ నిజంగా. ఇంత దూరం తెచ్చేసినందుకు నన్ను మ్యాస్ట్రో. చాలా చాలా హ్యాపీ. ఇక అక్కడ కింద పడిన నీళ్ళు అయితే గాలి రూపాన వర్షంలా పడతా ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ తడిసిపోయినారు, సెల్లులు తడిసిపోతున్నాయి అట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ప్లేస్ అయితే. వర్షం కాదండి పడింది ఇక్కడ. అక్కడి నీటి తుంపర్లు అక్కడి చూడండి ఏ లెవెల్లో ఉందో. ఆ కింద పడే నీళ్ళన్నీ గాలి రూపేనా ఇట పోతా ఉన్నాయి. ఇంకా వాటి దగ్గరికి పోకూడదు అసలు. రిస్ట్రిక్టెడ్ ఏరియా అని పెట్టుండారు అక్కడ. మీకు కనిపిస్తున్నాయి ఆ నీటి తుంపర్లు గాలికి పైకి వచ్చేటివి. డ్రోన్స్ కూడా నాట్ ఫ్లై అని ఉంది బోర్డు. ఉండే వాళ్ళు కూడా ఇక్కడ ఎగరనిచ్చేదానికి ఏమీ లేదు. హాయ్ హలో గాయస్, ఇంకైతే ఈ ప్లేస్ని వదిలి వెళ్ళే సమయం అయితే అయ్యింది. ఎందుకంటే చూసాం చాలాసేపే.
ఎంజాయ్ చేసాం, రెయిన్బోని కూడా చూసాం. ఇప్పుడు కనిపించలేదు, సూర్య వస్తే కనిపిస్తుంది. పిచ్చగా అయితే ఉంది. ఇక మళ్ళీ మనం తిరిగి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా. టైం అయితే ఇప్పుడు ఇంచుమించు అయిపోయింది, 3:10 అయింది. ఇంచుమించు 40 నిమిషాలు ఉన్నాం ఇక్కడ మనము. మొత్తం ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. మనం కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. కానీ మ్యాస్ట్రోతో ఈ ఏరియాలో ఒక ఫోటో తీసుకోలేకపోయినాము అంతే. చూడండి, మ్యాస్ట్రోని ఇక్కడ పెట్టి ఫోటో తీస్తేనా సూపర్గా ఉంటుంది. మొత్తం తడిసి ముద్దయిపోతాం చూడండి. ఇదంతా వర్షం పడింది కాదు, ఆ తుంపర్లు పడినేటియే. అది ఏరియా రిస్ట్రిక్టెడ్ ఏరియా, డ్రోన్స్ ఆర్ నాట్ ఫ్లైడ్. ఎందుకంటే ఇది కొంత డ్యామేజ్ అయ్యి ఉంది, అందుకనే ఇక్కడ దాకా వెళ్ళనీయకుండా అందరిని ఆపేశారు. ఇదేనండి, ఈ బ్లర్ అయిపోయింది కెమెరా కూడా. ఇదే మొత్తం చూశారు ఎవరెవరో అయితే వచ్చి ఈ ప్లేసుల్లోకైతే ఎవరెవరో వచ్చి వీడియోస్ చేశారు. మొదటిసారిగా శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్ కూడా వచ్చేసింది ఈ ప్లేస్లోకి. దానికి చాలా సంతోషంగా ఉంది నాకైతే. శివ అండ్ మ్యాస్ట్రో వీల్ తరఫున కూడా ఇక్కడ వీడియో చూస్తున్నారు మీరందరూ. నాకు చాలా సంతోషంగా ఉంది అది, మన మ్యాస్ట్రోతో ఇంత దూరం వచ్చేసినందుకు. ఇక లేట్ చేయకుండా తిరిగి వెళ్ళిపోదాం మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్. గోవా అంటే పబ్బులు బీచ్లే అనుకుంటూ ఉన్నారంతా, అది కాదు. ఈ సోలోలిం డ్యామ్ కూడా ఒకసారి వెతకండి అందరూ. పొద్దున అక్కడే ఆ బ్రేక్ఫాస్ట్ చేసిన కాడే ఇది తెచ్చుకుంటాను 2గా. ఇది తినేసి ఇంకొక రూట్లో వేరే రూట్లో వెళ్ళేదానికి 9 కిలోమీటర్లు ఉంది. 9 కిలోమీటర్లు వచ్చిన దారిలోనే పోవాలా, అడిగి చేరుకుందాం. అదొక నేషనల్ హైవే. ఇప్పుడు వచ్చిన రూట్ అయితే కాదు, వచ్చిన రూట్లో అయితే నా వల్ల కాదు. మ్యాస్ట్రో పోతాడేమో కానీ మ్యాస్ట్రో కూడా పోవట్లేదు నేను లేకుండా. అంటే ఈ రూట్లోనే పోదాం. 9 కిలోమీటర్లు, 3:30 అయింది టైము. ఎటో ఒకట కొండలు ఎక్కుకుంటానే నడుచుకుంటానే పోదాంలే, ఇబ్బంది ఏమి లే. ఆ హైవే పైకి చేరి ఏదో ఒక డాబా దగ్గరికి పోతాను అంతే. తినేసాను అవి 2. ఇక మ్యాస్ట్రోతో ఈ కొండలు ఎక్కుకుంటూ వెళ్ళిపోదాం. ఈ డ్యామ్కి అయితే బాయ్ చెప్పేద్దాం. మీలో ఎవరన్నా రావాలనుకుంటే గోవాకు వచ్చిన వాళ్ళైనా కానీ ఈ డ్యామ్ను ఒకసారి విజిట్ చేయండి. ఉంది నేషనల్ హైవే నుంచి జస్ట్ అదే 26 కిలోమీటర్లు అటు దూరంలో. ఇంకొక నేషనల్ హైవే నుంచి కూడా సేమ్ 18 కిలోమీటర్లో ఉంది. కారులో వచ్చి చాలామంది వస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి చాలామంది మీట్ అయ్యారు. వాళ్ళతో అంటే వీడియోలు తీయలేదు, కొందరితో ఫోటోలు తీసుకున్నాను అంతే. ఇక బాయ్. సెలవెళ్ళమా సొల్లెళ్ళమా ఏదో డ్యామ్, ఆ డ్యామ్కి అయితే బాయ్. ఇదేనండి పెప్సీ కంపెనీ. గోవాలో మనం వచ్చిన ఈ సొల్లోలం డ్యామ్ దగ్గర పెప్సీ కంపెనీ ఇది. పెప్సీ కంపెనీనే, గోడౌన్ కాదు, తయారు చేసే కంపెనీనే. ఇది చాలా పెద్దదిగా ఉంది. మరి ఎందుకో ఇంత లాస్ట్లో పెట్టేశారు. వెళ్తూ ఉన్నాం. సూర్య ఈ విధంగానే ఉండు సూర్య, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. వర్ష పలకరీకన్నా పర్వాలే, పోట్లాడకన్నా పర్వాలే, ఈ విధంగానే ఉండు సూర్య, వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే మనకే అడ్వాంటేజ్ అండి, వెళ్ళొచ్చు, ఏదో ఒక ప్లేస్కి చేరుకోవచ్చు. వర్ష పలకరించినా మనకి ఇబ్బంది, పోట్లాడినా ఇబ్బంది. ఎందుకు వర్షాతో వచ్చిన గొడవ. అందుకే సూర్యకి నెమ్మదిగా చెప్తున్నా, ఈ విధంగానే ఉండు సూర్య అని చెప్పి. అండి పొద్దునైతే మనం ఆ ఊరి నుంచి అదేందా బల్లం ఏదో పలికేదానికి ఇష్టం ఉండదు. ఆ ఊరి నుంచి అయితే ఆ రూట్లో వచ్చి ఇటు పోయినాం లోపలికి. ఇప్పుడు ఇంకా లోపల నుంచి వచ్చేసాను ఎటోకట. ఈ రూట్లో పోతే నా వల్ల అయితే కాదు నాయన. మ్యాస్ట్రో అయితే ఓకే అంటున్నాడు కానీ నా వల్ల అయితే కాదు ఆ హైవే తగిలేదానికి. అందుకనే ఇట్ట పోయి ఇంకొక హైవే, ఏదే మన NH 66 కాదు, ఇంకొక హైవే తగులుతుంది ఉంది. ఇది ఒక ఎన్నో కిలోమీటర్లు ఉంది. ఈ హైవేలోకి పోయి ఇంకా కొన్ని కొండలు దాటుకుంటూ మళ్ళీ మన NH 66ని కలుద్దాము. సూర్య గట్టిగానే ఉన్నాడు, ఉన్నీలో ఏం పర్వాలేదు కానీ ఈ రూట్లో వద్దు స్వామి, ఈ రూట్లో పదం, ఆ రూట్లో అయితే వద్దు. అది ఇక్కడ విషయము.
ఇటు పోతున్నాము. ఇంకా ఆ ఎన్హెచ్ పైకి పోతే ఏదో ఒకటి హోటల్ డాబానో ఏదో ఒకటి దొరుకుతుంది. వాళ్ళకి స్టే ఎక్కడో మరి చూద్దాం, వెళ్దాం. ఇక సూర్య వేసినామండి హైవే వైపు. ఇప్పుడు అయితే ఇలా వెళ్ళాలి మనం. ఈ హైవేలో ఇలా వెళ్ళి ఇంకా పరిసర ప్రాంతాలన్నీ చూసుకుంటూ అట్టా వెళ్ళిపోదాం. వెళ్తున్నాం మన రైడ్లో. మొత్తం కాస్త ఊర్ల మధ్యనే వస్తూ ఉంది. ఇంకా అయితే ఈ గుడి అండి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా టైం అయితే కాలేదు మనం స్టే చేసేందుకు. వెళ్తూ ఉన్నాను. కనిపించింది కాళీమాత ఆలయం. కాళీమాత కాదు, లక్ష్మీదేవి ఆలయం. చాలా బాగుంది. మొత్తం అంతా తామరపు ఆకారంలో కట్టేశారు. ఇంకా వెళ్తున్న మనకు కనిపించాయి. మార్గో సబ్బు ఉంది 16, పనాజీ 52, ఎయిర్పోర్టు 44. అన్ని దగ్గరే ఉన్నాయి. మార్గో సబ్బు కాదు, అదే మార్గోవా, MARGAO. హాయ్ హలో గైస్. ఇన్ని ఎట్టొకట కొండల్లో నేషనల్ హైవే దొరికి పొద్దున పోయిన దారిలో కాకుంటే కొత్త దారిలో అయితే వచ్చేసాము. ఇది నేషనల్ హైవే. ఇక్కడ నుంచి స్టేట్ హైవే ఉంది. ఇంకొక 20 కిలోమీటర్లు అయితే ఉంది మన NH 16. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ ఇంకా స్టే అయితే దొరకలేదండి. వీళ్ళని అడిగాను. మా MD గారు వస్తారు అప్పుడు మాట్లాడుతూలే అని చెప్పారు. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. టైం అయితే అయింది, ఇంచుమించు 6:10 అయింది టైము. మరి ఆ MD గారు ఎప్పుడు వస్తారో ఏం చెప్తారో. ఒకవేళ ఒప్పుకోకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి దీంతో ఏం అర్థం కాలేదు. ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. మరి ఏంటో చూద్దాం, వేచి చూద్దాం. సూర్య అయితే మనకు బాయ్ బాయ్ చెప్పేశాడండి. ఆ పెట్రోల్ పంపులు అయితే ఒప్పుకోలేదు. అందుకనే మనం వెళ్ళే డెస్టినేషన్ వైపు ఇంకో 12 కిలోమీటర్లు పెట్టుకొని నేషనల్ హైవేలో కలుస్తూ అక్కడ ఇంకో పెట్రోల్ పంప్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉన్నాను. మరి ఏమో చూద్దాం అక్కడ ఏ విధంగా ఉంటుందో. అంతా వచ్చేసినారు. మనమే గూటికి చేరుకుంది. అన్నీ కలర్ కాంతుల మధ్యనే ఉన్నాయి. వెళ్తూ ఉన్నాం. మొత్తం ఇక సూర్య బాయ్ బాయ్ చెప్పేసినాడండి మనకు. మనం అయితే వచ్చాము ఇక్కడికి. మన NH అంటే అక్కడే ఉంది, సర్కిల్ పక్కనే. ఇక్కడికైతే వచ్చాను. మరి ఇక్కడ అడుగుదాం ఏమంటారో వీళ్ళు. ప్లేస్ అయితే ఉంది దండిగానే, పార్కింగ్ స్లాట్ అంతా అవతలంట యువతలంట. మరి ఏమో అడిగి చూద్దాం ఏమంటారో. ఒప్పుకుంటారు అని అనుకుంటున్నాను. అడిగి చూద్దాం. నా నీడే కాదండి, మ్యాస్ట్రో అయితే కలర్ఫుల్గా చూడండి ఎట్టుందో. దీంట్లో మ్యాస్ట్రో నిజంగా మ్యాస్ట్రో కోసమే లైటింగ్ షెడ్ చేసినట్టున్నారు. ఇందులో మ్యాస్ట్రో వీళ్ళైతే ఒప్పుకున్నారు. సారే ఇక్కడ నిలబడుకున్నారు. నేను ఇంకా అక్కడికి వెళ్ళే లోపల వచ్చి పలకరించారు. ఏంటి విషయం అంటే ఇది సార్ అని చెప్తే, సర్లే ఉండిపోయి ఎక్కడైనా అని చెప్పారు. సరే అక్కడికి రా అని చెప్పి అక్కడ వాళ్ళ ఆఫీస్ లాంటిది ఏదో ఉంటే ఇంక ఈ వరండాలో అయినా వేసుకోలేని ఈ టెంట్ అని చెప్పినారు. నిజంగా చాలా ధన్యవాదాలు సార్కి అయితే. చాలా చాలా ధన్యవాదాలు. చాలా కలర్ఫుల్గా ఉంది అయితే నిజంగా. దొరికితే సంతోషం అండి. అది చూడండి, ఇది చూడండి ఎంత పెద్దదో. వీళ్ళే ఒప్పుకున్నారు అసలు ఎందుకు ఏంటి ఏమో అడగకుండా. మరి ఆయన ఒక అర్ధగంట కూర్చోండి, ఒక అర్ధగంట సేపు ఆయన వచ్చేదానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఆయన తర్వాత వచ్చి లేదు ఇక్కడ పర్మిషన్ దొరకదు అని చెప్పినారు. చూడండి ఏం చేద్దాం. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా బండ్లు అయితే ఉంటాయి మన బండ్లు కూడా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బండ్లు కూడా. నిజంగా ఈసారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇందో ఇక్కడ వేసుకో అని చెప్పి ఇక్కడ చూపించారు. ఇక్కడ ఎక్కడైనా వేసుకోలే, ఒకవేళ వర్షం వచ్చినా కానీ ఇబ్బంది కదా బైక్ ఆడైనా. ఇంకా ఇంకో ఆ మూల వేసుకుందాం. ఛార్జింగ్ పెట్టుకునే దానికి కూడా ఒక పాయింట్ ఉంది. ఇంకా అంతేనండి. ఇంకా ఇందో ఇప్పుడు కూడా ప్రిపేర్ చేసుకుందామని మ్యాగీ సిద్ధం చేశాను. మీరు చూశారు, చూడలేదు కదా మీరు వీడియోలో చూశారు కదా, అదే మళ్ళీ ఇప్పుడు చేసుకుందామని. హోటల్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు చేసుకుందామని ఇప్పుడు తయారు చేస్తున్నాను అంతే. సార్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. ఇది నవేలి
నవేలి అనే ఊర్లో హెచ్పి పెట్రోల్ పంప్. ఇప్పుడు దాకా చూసిన వాటిల్లోనే అతి పెద్దది ఇది. ఇక అటువైపు కూడా ఒక అదృశ్యం ఉంది, చూపిస్తాను. నవేలి అనే ఊర్లో నవేలి అనే ఊర్లో సర్కిల్, మెయిన్ సర్కిల్ అది హెచ్పి పెట్రోల్ పంపు. కొత్త నేస్తాము, మాట్లాడు. అదండి ఈరోజు క్యాంపింగ్ అంటారా, ఇక్కడే టెంట్ వేసేసాను. మ్యాస్ట్రో అయితే అక్కడ ఉంది. ఇక అంతేనండి, ఏముంది. వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఈసారికి అయితే చాలా పెద్దది ఇది. ఇప్పటిదాకా ఇంతటి విశాలమైన పెట్రోల్ పంపులో నేను ఎక్కడా ఉండలే. ఇంకా ఇటువైపు చూసుకుంటే ఇది స్పెషల్ అట్రాక్షన్ పరంగా కాదు, ఇక్కడ గోవాలో మొత్తం ఇవే చర్చెసే కాబట్టి ఇక్కడైతే ఈ విధంగా ఉంది. ఈరోజైతే నాకు నిజంగా ఆ కొండల్లో బడి వచ్చిన దానికి, నేను ఆ కొండల్లోంచి పోయిన దానికి, అక్కడ చూసిన ప్రదేశం అయితే చాలా సంతోషాన్ని ఇచ్చింది. మళ్ళీ ఎలా వచ్చానురా అనే నా ఆలోచనే ఎక్కడో ఆగిపోయింది అసలుకి. ఇంక వచ్చి ఆ పెట్రోల్ పంపులో అడిగితే వాళ్ళు లేదని చెప్పారు. మళ్ళీ ఇంకో 10 కిలోమీటర్లు ఇక్కడికి వస్తే వీళ్ళు అసలు వెంటనే ఒప్పుకున్నారు. నిజంగా ఇదంతా వీరు చేసిన సాయంగా అనిపిస్తుంది నాకైతే. అసలు ఆ సార్ పేరు కూడా అడగలేదు, నీ పేరేంటి అని కూడా అడగలేదు అసలుకి. వాళ్ళ కొడుకు కూడా వచ్చారు, వారు కూడా చాలా అభిమానంతోనే మాట్లాడినారు. ఏ విధంగా ఎన్ని రాష్ట్రాలు తిరిగినావు ఇప్పుడు దాకా, ఎట్ట సాధ్యం మీకు అసలుకి ఇండ్లను వదిలి ఇలా తెలియని ప్లేసుల్లో తెలియని మనుషులని ఆశ్రయం అడగడం ఎట్ట సాధ్యం మీకు? మా ఆలోచనకే రావడం లేదే అలాంటివన్నీ. అసలుకి చాలా సంతోషం వేస్తుంది. మేము తిరగని ప్రదేశాలకు మీరు తిరుగుతున్నారని మిమ్మల్ని చూస్తే మాకు సంతోషం వేస్తుంది అంటూ చెప్పారు. నిజంగా అది నాకైతే ఇంకా చాలా సంతోషంగా అనిపించిందండి. ఇవాళ ఆశ్రయం పొందడానికి అయితే వీరే కారణం అనుకుంటున్నాను నేనైతే. వీళ్ళు ముగ్గురు అట్టే అనిపించింది నాకైతే, మరి ఎందుకో తెలియదు. అది చిన్న పెట్రోల్ పంపే, దాంట్లో మళ్ళీ ఆయన ఎందుకు ఒప్పుకోలేదో తెలియదు. చూడండి, మహా సంస్థానం ఉన్నట్టుండదు. ఇది అసలుకి నా పేరు కూడా అడగకుండా ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు. అంతా అదే ఏం చెప్పాను, అంతేనండి. ఇక ఉదయం కలుద్దాం, అంతే.